పక్షులలో చిలుక చాలా అందమైన పక్షి. ఎంతో అందంగా ఉంటుంది. దానికి మాటలు కూడా వస్తాయి. అయితే దానిని మనము రామచిలుక అని ఎందుకంటాము? ఎందుకంటే అది దాని వ్యక్తిత్వం అట. నేను ఈ మధ్య తెలుసుకున్నాను. శాస్త్రీయంగా కూడా నిరూపణ అయిందట. చిలుక మరో చిలుకతో స్నేహం చేసినప్పుడు అది ఆ మగ చిలుక చనిపోతే లేదా ఆడచిలుక చనిపోతే అది ఇంకో చిలుకను దగ్గరికి రానియదట. రాముడు ఏకపత్ని వ్రతుడు కదా, అలాగే చిలుక కూడా అలాంటిదేనట. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపణ అయ్యింది అని నేను కొంత అధ్యయనం చేశాను. అందుకే దానిని రామచిలుక అన్నారట. మనిషికైనా ఎవరికైనా వ్యక్తిత్వమే ముఖ్యం కదా, పైన ఉన్న రూపము ముఖ్యం కానే కాదు. అందంగా ఉన్న చిలుకకు ఇంకా అందమైన మనసు ఉంది కాబట్టే దానిని రామచిలుక అన్నారు. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.